అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు చర్చలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు సంబంధించి టంటి అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మీరు వాచ్ చేస్తున్నారు. నారా లోకేష్ మంగళగిరి గురించి మనం చూడాలి. గత ఎన్నికల్లో నారా లోకేష్ తొలిసారిగా మంగళగిరి నుంచి శాసనసభ ఎన్నికలకు పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి ఎన్నికల్లో పోటీ చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించింది. అక్కడ చిరంజీవి అనే కొత్త క్యాండిడేట్ని ఈసారి రంగంలో దించుతుంది. అంటే ఆయన గత 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారు. తర్వాత గత ఎన్నికల తర్వాత వైసీపీలో చేరారు. ప్రస్తుతం ఆప్కో చైర్మన్గా ఉన్నారు. ఈ మధ్యనే మార్పులు చేర్పుల్లో భాగంగా మంగళగిరి ఇన్ఛార్జిగా అభ్యర్థిగా చిరంజీవిని ప్రకటించిన నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి నొచ్చుకొని పార్టీ కూడా రాజీనామా చేశారు. ఈ పరిణామాలన్నీ మీ అందరికీ తెలిసినవే. ఈ నేపథ్యంలో నారా లోకేష్ తిరిగి మంగళగిరి నుంచే పోటీ చేయబోతున్నారు. నారా లోకేష్ అటు పెనమలూరు నుంచి పోటీ చేస్తారు, హిందూపురం నుంచి పోటీ చేస్తారంటూ చాలా చర్చ జరిగింది. కానీ ఎక్కడైతే నేను ఓడిపోయానో అక్కడే గెలుస్తాను, ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడే వెతుక్కుంటానంటూ కొన్ని ఆయన ఈ మధ్యకాలంలో చేసిన వ్యాఖ్యలతో క్లారిటీ వచ్చేసింది. మంగళగిరి నుంచి నారా లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. ధూళిపాల నరేంద్ర పొన్నూరు చాలా సీనియర్ పొలిటీషియన్ ధూళిపాల నరేంద్ర. గత ఎన్నికల్లో కనుక ధూళిపాల నరేంద్ర గెలిచి ఉంటే డబుల్ హ్యాట్రిక్ అయ్యేది. అంటే 5 సార్లు ఆయన విజయం సాధించిన సీనియర్ నేత. అంత పెట్టని కోటగా ఆయన పొన్నూరును మార్చేసుకున్నారు. అయితే ప్రస్తుతం పొన్నూరుకు సంబంధించి గత ఎన్నికల్లో రోసయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈసారి తిరిగి పొన్నూరు నుంచి ధూళిపాల నరేంద్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రోసయ్యను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఢీకొట్టబోతున్నారు. నెక్స్ట్ చూద్దాం. పత్తిపాటి పుల్లారావు చిలకలూరుపేట. మనకు తెలుసు పత్తిపాటి పుల్లారావు చిలకలూరుపేట నుంచే గెలిచి చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే చిలకలూరుపేటకు సంబంధించి టీడీపీ ఇన్ఛార్జికి సంబంధించి చాలా చర్చ జరిగింది. భాష్యం ప్రవీణ్ మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం, అటు పత్తిపాటి పుల్లారావు నొచ్చుకుని పార్టీ హైకమాండ్కు కొంత ఫిర్యాదు చేయటం, ఈ అన్నిటి నేపథ్యంలో చిలకలూరుపేట అభ్యర్థి ఎవరు అన్న చర్చ సాగింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిణామాల క్రమంలో భాష్యం ప్రవీణ్ను గుంటూరు ఎంపీ అభ్యర్థిగా రంగంలో దించే యోచనలో తెలుగుదేశం పార్టీ హైకమాండ్ ఒక నిర్ణయానికి వచ్చిందంటున్నారు. ఈ నేపథ్యంలో పత్తిపాటి పుల్లారావుకు దాదాపు లైన్ క్లియర్ అయిపోయింది. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ హైకమాండ్ సిగ్నల్స్ కూడా ఇచ్చేసింది. పత్తిపాటి పుల్లారావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తిరిగి చిలకలూరుపేట నుంచి పోటీ చేయబోతున్నారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే గత ఎన్నికల్లో పత్తిపాటి పుల్లారావు ఎవరి చేతుల్లోనైతే ఓడిపోయారో మంత్రి విడుదల రజని ఈసారి ఆమె అభ్యర్థిగా లేరు. చిలకలూరుపేట నుంచి మల్లెల రాజేష్ నాయుడు అనే కొత్త అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తొలిసారి పోటీలో ఉండబోతున్నారు. ఈసారి పత్తిపాటి పుల్లారావు ఆయన్ను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఢీకొట్టబోతున్నారు. కన్నా లక్ష్మీనారాయణ కోసం కొత్తగా చెప్పక్కర్లేదు. చాలా సీనియర్ పొలిటీషియన్. అటు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆయన మంత్రిగా పనిచేశారు. అలాగే మధ్యలో భారతీయ జనతా పార్టీకి వెళ్ళటం, అక్కడ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేయటం, తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. అయితే ఈసారి ఆయన సత్తెనపల్లి ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నియమించారు. అఫీషియల్గా సత్తెనపల్లి నుంచి కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేస్తారంటూ ప్రకటన కూడా వచ్చేసింది, మనం చూసాం. ఈసారి సత్తెనపల్లి నుంచి కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేయబోతున్నారు. గత ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి గెలుపొందిన అంబటి రాంబాబు మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు. అయితే ఈసారి సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబు పోటీ చేస్తారా, లేదంటే ఆయనకు అవనగడ్డ నియోజకవర్గం మారుస్తారన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇంకా దానిపై కొంత క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే జీవి ఆంజనేయులు వినుకొండ నుంచి బొల్లా బ్రహ్మనాయుడు గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈసారి జీవి ఆంజనేయులు గత ఎన్నికల్లో ఒకసారి విజయం సాధించారు. జీవి ఆంజనేయులు గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తిరిగి జీవి ఆంజనేయులు వినుకొండ నుంచి అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. నెక్స్ట్ చూద్దాం. ఎరపతినేని శ్రీనివాసరావు గురజాల 2014లో విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి సీనియర్ నేత. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి చేతిలో ఆయన ఓడిపోయారు. తిరిగి గురజాల ఇన్ఛార్జిగా ఉన్న ఎరపతినేని శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈసారి రంగంలో ఉండబోతున్నారు. జోలకంటి బ్రహ్మానందరెడ్డి మాచర్ల కోసం మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. జోలకంటి బ్రహ్మానందరెడ్డి కొత్తగా వచ్చిన వ్యక్తి కాదు. జోలకంటి బ్రహ్మానందరెడ్డి ఫ్యామిలీ చాలా సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న ఆ ఫ్యామిలీ. జోలకంటి బ్రహ్మానందరెడ్డి తల్లి ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. అయితే మధ్యలో కొన్ని పరిణామాల క్రమంలో కొద్ది రోజులు రాజకీయాలకు దూరంగా ఉన్న జోలకంటి బ్రహ్మానందరెడ్డి మళ్ళీ యాక్టివ్ అయ్యి తెలుగుదేశం పార్టీలో చాలా కీలకంగా మారారు. మాచర్లలో మనకు తెలుసు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వర్సెస్ జోలకంటి బ్రహ్మానందరెడ్డి మధ్య రాజకీయం ఏ స్థాయిలో ఉందో మధ్యలో కొన్ని సంఘటనలే మనకి ఇప్పటికీ ఒక ప్రత్యక్ష ఉదాహరణగా ఉన్నాయి. ఈసారి జోలకంటి బ్రహ్మానందరెడ్డి మాచర్ల ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. నక్కా ఆనందబాబు వేమూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో విజయం సాధించి చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. గత ఎన్నికల్లో మేరుగ నాగార్జున చేతిలో ఆయన ఓడిపోయారు. అక్కడ నుంచి గెలిచిన మేరుగ నాగార్జున మంత్రి కూడా అయ్యారు.
జగన్మోహన్ రెడ్డి 2వ విడత క్యాబినెట్లో. అయితే మేరుగు నాగార్జున స్థానాన్ని షిఫ్ట్ చేశారు, ఆయనకి సంతనూతలపాడుకు షిఫ్ట్ చేశారు. కొండపి ఇన్ఛార్జిగా ఉన్న వరికోటి అశోక్ బాబును వేమూరుకు తీసుకొచ్చారు. ఈసారి నక్కా ఆనందబాబు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వరికోటి అశోక్ బాబును ఢీకొట్టబోతున్నారు.